నుంచి కనుక చూసినట్లయితే అశ్వని భరణి కృత్తిక మొదటి పాదంలో పుట్టిన వారికి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. కానీ దీన్ని బట్టి ఏమైంది, 2 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు అయిపోతాయని చెబుతున్నారంటే ఎట్లా అని మీరు ఎవరైనా అనవచ్చు. అర్థం అంటే ఎక్కడికో పోవు, ఏం పోవు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 400 పెట్టి ఒక ఇల్లు కట్టుకోవడమో ఏదో బాగు చేసుకోవడం ఇట్లా చూసుకుంటా అక్కడ బిల్డింగ్ కట్టాడు 20 లక్షలు నా దగ్గర ఉన్నాయండి అన్నారు, 60 లక్షలు పెట్టి కట్టారు. కాబట్టి ఏమైంది, అది తెచ్చుకున్నా దాని గురించి ఆలోచన, అంతేగాని మిగతా అసలు స్థితి ఉన్నది. ఇది సామాన్యమైన నియమం. అంటే రాజపూజ్యము అవమానము ఎక్కువగా ఉన్నప్పుడు, రాజపూజ్యం ఉంటే మన అవమానం ఉన్నప్పుడు కాస్త నోరు జాగ్రత్త కావాలి. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని సామెత ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేషరాశి వారికి అది ఉంది, రాజపూజ్యం అయ్యేది అవమానం 7, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి బృహస్పతి 2, 3 ఒకటే గుర్తు పెట్టుకోండి. శనికి సంబంధించి చూసినట్టయితే ఈ 17 ఏప్రిల్ 17వ తారీఖున శని మారుతూ ఉన్నాడు. శనికి చెప్పినటువంటిది మారినటువంటిదే కరెక్ట్గా ఈ 15 రోజులు కాబట్టి దాన్ని తీసేసుకుంటాం. బృహస్పతి కనుక చూసినట్లయితే పుష్కరాలని చెప్పాం కదా, ఇప్పుడు మొదట 2లో ఉన్నాడు అంటే మే 14 వరకు, ఆ తర్వాత 3 అంటే మే 15 నుంచి, అది గుర్తుపెట్టుకుంటా. అంటే మేషరాశి వారికి కనుక చూసినట్లయితే బృహస్పతి 2, 3 స్థానాలు చాలా మంచివాడు. ఇక శని 12 ఏప్రిల్ 17వ తారీఖు నుంచి వీళ్ళకు ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. ఏప్రిల్ 17 తర్వాత మేషరాశి వాళ్ళు నేను చెప్పినట్టుగా ఆ శని శ్లోకం చదువుకోవాలి. శనికి నూతన చాలా మంచివాడు కాబట్టి ఆయన మంచి ఆయన ఉన్నారు కాబట్టి అది ఆయనకు చాలా మంచి స్థానంలో వస్తుంది. దాన్ని చాలా వరకు ఆయన కవర్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. శని విషయంలో మాత్రం 7.5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఏప్రిల్ 17 నుంచి ప్రారంభమవుతుంది. 15 రోజులు ఏప్రిల్ 17 నుంచి 7.5 సంవత్సరాల వరకు కూడా మేషరాశి వారికి శని ప్రభావం అనేది ఉంటుంది. ఇక వృషభ రాశి కనుక చూసినట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వీళ్ళది వృషభ రాశి అవుతుంది. వ్యయం 5, ఆదాయం బాగుంది. రాజపూజ్యం 1, అవమానం 3, జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా. ఇక వీరికి బృహస్పతి 1లో ఉన్నాడు, మే 15 నుంచి 2కు వస్తారు, మంచివాడు. ఒక మాటలో చెప్పాలంటే 2 ఏళ్ల నుంచి వృషభ రాశి వారికి గురువు మంచివాడు కాదు, మే 15 నుంచి మంచివాడు. శని 11 చాలా మంచివాడు. మొత్తం మీద వీళ్ళకి మే 17వ తారీఖు నుంచి సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి.